చిరంజీవి కొత్త మూవీని పాత కథతో ప్లాన్ చేశారట. ప్రాజెక్ట్ కే కోసం కమల్ హాసన్ 100 కోట్లు కాదు, అందులో 3వ వంతుకే సై అంటున్నాడట. ఇక ధనుష్ కెప్టెన్ మిల్లర్ గా వస్తుంటే విజయ్ లియోగా స్పీడ్ పెంచాడు. దండయాత్రకు సర్వం సిద్ధమంటున్నాడు. ఇలా తమిళ తంబీలు టాలీవుడ్ సీనియర్లు అంతా ఈ వీక్ కిక్కిచ్చేంతగా సెట్ లో స్పీడ్ పెంచారు. బాలశంకర్ మూవీతో దండెత్తబోతున్న మెగాస్టార్ టీజర్ తో షాక్ ఇచ్చాడు. ఇక మా నాన్నకు పెళ్ళంటూ పాత కథ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో రీమేక్ తో కిక్ ఇవ్వబోతున్నాడంటున్నారు. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా తాలూకు ప్యాచ్ వర్క్ కూడా పూర్తిగా వస్తోంది. గ్రాఫిక్స్ కి అవసరమైన ఫైట్ సీక్వెన్స్ మాత్రం జూలై నెలాఖరులో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ శ్రీలీలతో మరోసారి జోడీ కడుతున్నాడు. ఈసారి శ్రీలీల తనకు మరదలి పాత్రలో కనిపించబోతోందట. వచ్చే వారం పట్టాలెక్కబోయే ఈ సినిమాకు మాస్ మహారాజా అనే టైటిలే పెట్టారని తెలుస్తోంది. ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కేలో కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ లోకనాయకుడు విలన్ గా నటించబోతున్నాడంటున్నారు. 80% పూర్తయిన ఈ మూవీలో కమల్ ది నెగటివ్ పాత్ర అని 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న కమల్ 35 రోజుల డేట్లు కేటాయించారని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ కెప్టెన్ మిల్లర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఫిల్మ్ టీమ్ ఫస్ట్ లుక్ తో కిక్ ఇచ్చింది. ఇక ప్రోమోతో పాటు పాటని ఈ వారం రిలీజ్ చేయబోతోంది సినిమా టీం.